ఉంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే. ఇప్పుడు స్వతంత్రం దృష్టిలో కూడా ఇద్దరు ఒకటే. స్వతంత్రం మగాడికి ఎలా వచ్చిందో ఆడదానికి అలాగే వచ్చింది. అసలు దేశానికే స్వతంత్రం వచ్చింది, ఎవడిష్టం వచ్చినట్టు బ్రతకమని. కాకపోతే కుటుంబ వ్యవస్థలో కొన్ని కట్టుదిట్టాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి. కుటుంబం వరకే ఉంటుంది అది. కుటుంబాన్ని కూడా క్రాస్ చేసుకొని, లిమిట్ క్రాస్ చేసుకొని పయనం చేస్తుంది వాళ్ళ మహిళ. ఆ మహిళ అరికట్టాలి అంటే, మహిళ అయినా పురుషులైనా ఒక నిండు ప్రాణం తీయడం చాలా తప్పు. అలా నిండు ప్రాణం తీయకుండా ఉండాలి అంటే కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద పడేయాలి. వీళ్ళని జైళ్ళల్లో పెట్టి మేపి వీళ్ళకి మళ్ళీ ఆరోగ్యాలు పాడైపోతే వీళ్ళకి సెక్యూరిటీని పెట్టి ఇదంతా అవసరమా? నిర్ధారణ అయిందా చంపింది తనే, అతనే చంపాడు, తనే చంపిందనే నిర్ధారణ అయిందా, ఇమ్మీడియట్లీగా కాళ్ళు చేయి తీసి రోడ్డు మీద వేసేయాలి. మళ్ళీ జాయింట్ అవ్వద్దు. జాయింట్ అయితే మళ్ళీ అట్ల మీద వేస్తే మళ్ళీ ఇంకోటి ప్రాణం తెస్తారు. సరే, మరి ఇప్పుడు భర్తకున్న ఆస్తిలో అతను సమకూరుస్తున్నటువంటి సౌకర్యాలని కాదని ఇప్పుడు చాలామంది విలాసాలని కోరుకుంటూ చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు, తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అందుకనే కోర్టు భర్తకి ఉన్న ఆస్తిలో భార్యకి సంబంధం లేదని ఇచ్చిందిగా. భార్యకి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడ అతనితో లైఫ్ లీడ్ చేసి పిల్లలకు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి జీవితం పంచుకుంటారు కనుక, ఆ జీవితానికి అనుకూలంగా పిల్లలు పుడతారు కనుక పిల్లలకి హక్కు రైట్స్ ఉంటాయి. కానీ భార్యకి లేదని ఏదో కోర్టు ఇచ్చిందంట. మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు పుట్టుతో తెలియదు. కానీ ఇప్పుడు పిల్లల్ని ఇచ్చేది మాత్రం ఆడపిల్లల్ని ఆస్తులు ఉంటేనే ఇస్తున్నారు. ఇల్లు కావాలంట మెయిన్. ఇల్లు ప్రతి ఒక్కడికి ఉందా? ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇల్లు లేదుగా. ఇంతకుముందు అద్దె ఇల్లుకున్న వాళ్ళకి ఇచ్చారు, కూలి పని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, చిన్న చితక ఉద్యోగస్తులకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అని ఒక ట్యాగ్ మెళ్ళ వేసుకొని తిరుగుతుంది మహిళ. సాఫ్ట్వేర్ అయితేనే ఇచ్చిద్దంట, లేకపోతే ఇవ్వరంట.